ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఇదే నీకు చివరి అవకాశం. ఇది కనుక నువ్వు వదిలావు అంటే కనుక జన్మలో నీ నోటి వెంట నా నామాన్ని జపించకూడదు. జాగ్రత్త అమ్మా, ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ తండ్రి ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి బాబాగారు మనకేదో చెప్పాలి అనుకుంటున్నారండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అసలు అనుకున్నానండి. అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండవచ్చు, మీరు ఆశించిన మార్పులు వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, సందేశం చూసే వాళ్ళందరికీ కూడా నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు అకౌంట్లో బ్యాలెన్సులు కట్ అవ్వడం కానీ, లేకపోతే మీరు రీఛార్జ్ చేసుకున్న అమౌంట్లో నుంచి మీ డేటా అనేది తగ్గడం కానీ ఏది జరగదండి. నేను నార్మల్గా చెప్తున్నాను. ఎందుకంటే బాబాగారు అంటే చాలామందికి గౌరవం ఉంటుంది, చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలామందికి అభిమానం ఉంటుంది, చాలామందికి ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు బాబాగారు చెప్పే ప్రతి సందేశం కూడా మీ జీవితంలో అంటే ఏదో ఒక పార్ట్ దగ్గర ముడిపడి ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచే విధంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ధైర్యం లేకుండా అధైర్యంతో కింద పడిపోతున్నప్పుడు ఒక చేయూతను మీకు అందించి మిమ్మల్ని పైకి లేపే విధంగా ఉంటాయన్నమాట బాబాగారి యొక్క సందేశాలు. మరి ఇంత మంచిని బాబాగారు మీకు పంచి అందిస్తున్నప్పుడు మీరిచ్చే లైక్ అనేది మీకు అంటే మాకు ఎంత ఇంపార్టెన్సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు ఇంత రిక్వెస్టబుల్గా అడుగుతున్నాను అంటే కనుక, 3000 మంది వ్యూస్ చూస్తూ ఉంటే 300 మంది లైక్స్ చేస్తున్నారనమాట. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే మిమ్మల్ని బెగ్గింగ్ చేస్తున్నాను అని చెప్పి అనుకోండి. ఏదైనప్పటికీ కూడాను వీడియోకి మీ నుంచి బాబాగారి మీద గౌరవం ఉంటే చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, ఈరోజు నీకు నా మీద ఎందుకు అంత కోపంగా ఉంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. బిడ్డ, నిజంగా నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే నిన్ను మార్చడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలను నేను చేస్తూ ఉన్నాను. ప్రతి సందేశం రూపంలో నీకు ధైర్యాన్ని నింపాలి అనుకుంటున్నాను. ధైర్యే లక్ష్మి. ప్రతి మనిషికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని చెప్పి చెప్తూ వస్తున్నాను. అయినప్పటికీ కూడాను నువ్వు ఎక్కడికక్కడ కూడా ఎటువంటి కాన్ఫిడెన్స్ అనేది నీలో లేకుండా కృంగిపోతూ ఉంటే ఒక తండ్రిగా నా బిడ్డ ఆవేదనను నేను చూడలేకపోతున్నాను. బిడ్డ, ఒక మనిషి ఎన్నో రకాలుగా ఉండవచ్చు. కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది హైట్ కొంచెం తక్కువగా ఉంటారు, కొంతమంది 6 అడుగులు ఉంటారు, కొంతమంది నవ్వితే చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు, కొంతమంది కొంచెం వికారమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎవరు
ఎటువంటి రూపాన్ని కలిగినప్పటికీ కూడాను నీకంటూ ఒక ప్రత్యేకతని నువ్వు కనుక ఏర్పరచుకోగలిగితే, నువ్వు ఒక కాన్ఫిడెంట్గా నువ్వు ఉండగలిగితే, నీ కాన్ఫిడెన్సే నిన్ను అన్నీ తీసుకొచ్చి పెట్టేలా చేస్తుంది. అంటే డబ్బుంటే కారు కొంటావు, డబ్బుంటే ఇంటిని కొంటావు, డబ్బుంటే ఏదైనా కొంటావు. కానీ ఒక మనిషి దగ్గర కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఆ మనిషి ఏదైనా కూడా సాధించగలడు, ఏదైనా కూడా కొనగలడు. ఈ చిన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావనే నా బాధ అంతా కూడా తల్లి. బిడ్డ, ఎప్పుడైనా కానీ నీ మనసు కృంగిపోతూ, బాధపడిపోతూ, ఎక్కువగా ఆలోచిస్తూ, నాకు ఏది లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు మనిషివి కూడా అలాగే తయారవుతావు. నీ చుట్టూ పరిసరాలు కూడా నీ మనసు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉందో అలాగే కనిపిస్తాయి. నువ్వు లోలో ఉంటే అంతా కూడా లోగానే కనిపిస్తుంది. నువ్వు యాక్టివ్గా, హుషారుగా ఉంటే అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందకరంగా, చాలా ఉత్తేజకరంగా కనిపిస్తూ ఉంటాయి. బిడ్డ, ఎప్పుడైనా కానీ మనిషి మానసికంగా కిందకి పడిపోకూడదు. నీ యొక్క మనస్సుని ఎప్పటికప్పుడు కూడా నీకు నువ్వే నీ మనసుకి ధైర్యాన్ని చెప్పుకోవాలి. నీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఎప్పటికప్పుడు ఆ మొబైల్కి ఛార్జింగ్ పెట్టి దానికి ఛార్జింగ్ ఎక్కిస్తూ బ్యాటరీ ఫుల్ అయిపోయిన తర్వాత ఫోను ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది, అలాగే నీ మనసు కూడా అప్పుడప్పుడు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అంటే నీ మనసులో ఏదో రకమైన బాధలు వచ్చి, అయ్యో నేను చేయలేనేమో, నాకు ఈ పని నా వల్ల కాదేమో, ఇది నేను సాధించలేనేమో, ఇలా నెగిటివ్ ఆలోచనలు అనేవి నీ మనసులోకి వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు నువ్వు ప్రొడక్టివ్గా ఆలోచించాలి. అంటే నేను చెయ్యగలను, నేను సాధించగలను. సరే, ఒకసారి నేను ఫెయిల్ అయితే ఏమైంది, ఒకసారి నాకు ఫలితం రాకపోతే ఏమైంది, ఏది ఏమైనా పర్వాలేదు, ఒకసారి ఓడిపోతాను అయితే ఏంటి, మళ్ళీ గెలుస్తాను కదా అని ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నీ మనసుకి ఎప్పటికప్పుడు నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి. అది నీ యొక్క పాజిటివ్ మైండ్తోనే సాధ్యమవుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా కుంగిపోవద్దు తల్లి. మనసుని ఉత్తేజకరంగా ఉంచుకో, ఆనందకరంగా ఉంచుకో, ఆరోగ్యకరంగా ఉంచుకో. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తే జీవితంలో నువ్వు సాధించలేనివి ఏవి కూడా ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకో. బిడ్డ, ఎప్పుడైనా కానీ మనిషి ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి తప్ప ఎప్పుడూ కూడా లో అయిపోకూడదు అని గుర్తుంచుకో. బిడ్డ, ఒక మనిషికి ఒక రూమ్లో 10 కుందేళ్ళు ఉన్నాయి. ఆ 10 కుందేళ్ళల్లో ఏదో ఒక కుందేలుని నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పి ఒక వ్యక్తిని ఆ రూమ్లోకి పంపించినప్పుడు ఆ వ్యక్తి మొదట ఒక కుందేలుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ కుందేలు అతనికి దొరకదు. అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అయ్యో, ఇది దొరకడం లేదు కదా అని చెప్పి మరొక కుందేలు వైపుకి అతని చూపు పడుతుంది. ఆ కుందేలుని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అది కూడా పరిగెడుతుంది, చిక్కదు, దొరకదు. అయ్యో, ఇది కూడా అలాగే ఉంది కదా అని చెప్పి మూడో కుందేలు వైపుకి ప్రయత్నిస్తాడు. అది కూడా పరిగెడుతూ ఉంది. ఇలా తనకిచ్చిన సమయం మొత్తం కూడా ఈ కుందేలు, ఆ కుందేలు, మరొక కుందేలు అని చెప్పి వృధా చేసుకొని చివరికి ఏ కుందేలు నాకు చిక్కడం లేదు అని చెప్పి ఒక అర్ధగంట తర్వాత బయటికి వచ్చేస్తాడు. అయితే ఆ మనిషి లోపలికి వెళ్ళినప్పుడు నాకు చిక్కినా చిక్కకపోయినా ఒక కుందేలు మీదనే నేను ఇంట్రెస్ట్ అంతా పెట్టాలి, ఒక కుందేలు మీదనే నేను ఆసక్తినంతా చూపించాలి అని చెప్పి ఆ కుందేలు మీదనే శ్రద్ధ పెట్టి, ఒక కుందేలు మీదనే ఏకాగ్రతను పెట్టి, అది ఎటు వెళ్ళినా దాని వైపే పరిగెడుతూ చూపంతా దాని మీదే పెట్టి, లక్ష్యమంతా దాని మీదే ఉంచి, దాని యొక్క అడుగు జాడలను
గమనిస్తూ ఎటు వెళ్తుందా అని చెప్పి ఏకాగ్రతను చూపిస్తూ ఒక్క కుందేలు మీదే శ్రద్ధ చూపిస్తే ఆ మనిషి 10 నిమిషాల్లోనే ఆ ఒక్క కుందేలుని పట్టుకొని బయటికి వచ్చేవాడు. ఎప్పుడైనా కానీ మనిషి యొక్క ఏకాగ్రత, లక్ష్యం అనేది ఒక్క దాని మీదనే ఉండాలి. లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉండకూడదు. ఏదైనా సాధించాలి అనుకున్న పని మీదనే శ్రద్ధని చూపించాలే తప్ప ఇది కాదు మరొకటి, అయ్యో అది కాదు మరొకటి, అయ్యో ఇది కూడా దక్కడం లేదే ఇంకొకటి అని చెప్పి 4 పడవల మీద నువ్వు కాలు పెట్టి ప్రయాణిస్తే తప్పకుండా కింద పడిపోతావు. అదే ఒక్క పడవ మీద కనుక నువ్వు ప్రయాణం చేస్తే నీ గమ్యానికి నువ్వు సురక్షితంగా చేరుకోగలుగుతావు. బిడ్డ, అదే నీ జీవితంలో కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏదైతే నువ్వు చేస్తున్నావో, చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా కానీ, ఆ పనిలో నువ్వు నెంబర్ 1గా ఉండాలి అంటే దాని మీదనే శ్రద్ధ చూపించాలి, దాని మీదనే ఏకాగ్రతను చూపించాలి, దాని మీదనే లక్ష్యాన్ని చూపించాలి. ఈ లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియలో ఎంతోమంది నీకు ఎదురవుతూ ఉంటారు. ఎంతోమంది నువ్వు ఇది అందుకోలేవు, ఇది నీ వల్ల కాదు, అమ్మో అది నీ కంటికి భయంకరంగా కనిపిస్తుంది, అది నా వల్ల కాదు అని చెప్పి నిన్ను కుంగతీసేవాళ్ళు కొంతమంది ఉంటే అందులో 80% మంది నిన్ను కుంగతీసేది ఎవరో తెలుసా? నీ మనసు మాత్రమే. ఆ మనసుని కనుక నువ్వు గెలవగలిగితే నువ్వు ఏదైనా కూడా సాధించగలవు. నువ్వు సాధించగలవు అని మొదట నీ మనసుకు తెలియాలి. అర్థమైంది కదా బిడ్డ? ఇలా నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎంతో ధైర్యాన్ని నింపాను, ఎంతో ఏకాగ్రత చూపించాలి అని చెప్పాను. అయినప్పటికీ కూడాను ఈ తండ్రి ఆవేదనను మాత్రం నువ్వు అర్థం చేసుకోవడం లేదు తల్లి. ఎందుకంటే ఏ తండ్రి అయినా కోరుకునేదేంటమ్మా, తన బిడ్డ సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా ఉండాలి, తను ఎప్పుడూ సుఖంగా ఉండాలి అని చెప్పి. కానీ నా బిడ్డ ఒంటరిగా కుంగిపోతూ కుమిలిపోతూ ఏదో కోల్పోయినట్లుగా, నిరాశగా, జీవితం మీద ఆశే లేనట్లుగా బ్రతుకుతూ ఉంటే ఈ తండ్రి గుండె ఎంత ఆవేదన చెందుతుంది. ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నువ్వు కూడా ఒక బిడ్డకి తల్లివై ఉండవచ్చు, ఒక బిడ్డకి తండ్రివై ఉండవచ్చు. ఆవేదన నీకు తెలియంది కాదు కదా. కాబట్టి నా ఆవేదనని అర్థం చేసుకో, సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకో. ఏది ఏమైనా జరగనివ్వు, నీ లక్ష్యం, నీ ఏకాగ్రత, నువ్వు పడిపోతున్నప్పుడు నీలో కాన్ఫిడెన్స్ అనేవి ఎప్పటికీ కూడా పోనివ్వద్దు. మరి నేను నీకు ఇది ఇస్తున్న చివరి అవకాశం. మరి ఈ అవకాశాన్ని వదులుకుంటావా? మళ్ళీ నన్ను అసంతృప్తి పాలు చేస్తావా? ఏది ఏమైనా కానీ నీ చేతుల్లోనే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇక నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. కాబట్టి జాగ్రత్త తల్లి. ఎందుకంటే ఏది చెప్పినా కూడా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, నీ బాగు కోసమే చెప్తున్నాను, నువ్వు ఆనందంగా ఉండడం కోసమే చెప్తున్నాను అని చెప్పి ఆలోచించుకొని అడుగు ముందుకు వెయ్యి తల్లి. చెప్పిన మాటలన్నీ నీ కోసమే, గుర్తుంచుకో ఎప్పుడు కూడా. అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది, నచ్చింది, మా మంచి కోసమే అని చెప్పి అనిపిస్తే నేను ముందు అడిగినట్లుగా ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.